హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కైనమాటిక్ లింక్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ కైనమాటిక్ లింక్స్ ఏంటి అనేది ఈరోజు ఇప్పుడు మనం కైనమాటిక్ లింక్ గురించి తెలుసుకుందాం. కైనమాటిక్ లింక్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక మిషన్లో ఒక పార్ట్. ఈ పార్ట్ ఏం చేస్తుంది అంటే అవతల పార్ట్కి అది రిలేటివ్ మోషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే 4 ఉన్నాయి కదా. ఇది ఒకటి అండ్ ఇది 2, ఇది 3, ఇది 4. ఇవి 4 కూడా ఏంటి అంటే 4 లింక్స్. ఓకే, ఇది ఫస్ట్ లింకు, ఇది సెకండ్ లింకు, ఇది థర్డ్ లింకు అండ్ ఇది ఫోర్త్ లింకు. ఓకే, ఈ లింక్లో మనం చూసినట్లయితే ఒకటి స్టేషనరీగా ఉంది అండ్ మిగతా 3 కూడా ఒక మెకానిజంని అంటే ఒక మూమెంట్ని అవి జనరేట్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కైనమాటిక్ లింక్ అని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఏదైనా ఒక రెసిస్టెన్స్ బాడీ, ఓకే, విచ్ హ్యాస్ రిలేటివ్ మోషన్ విత్ అనదర్ రెసిస్టెన్స్ బాడీ. అంటే మనం ఈ లింక్ని ఏమన్నామంటే ఒక రెసిస్టెన్స్ బాడీ అన్నాం. ఈ రెసిస్టెంట్ బాడీ ఇంకొక రెసిస్టెంట్ బాడీ అంటే ఇదొక కైనమాటిక్ లింకు అండ్ ఇదొక కైనమాటిక్ లింకు. ఈ రెండిటి మధ్య ఏదైనా ఒక రిలేటివ్ మోషన్ ఉంటే దాన్ని మనం కైనమాటిక్ లింక్ అని పిలుస్తున్నాము. ఇదొక లింకు అండ్ ఇదొక లింకు, ఈ రెండిటి మధ్య మనకి ఒక రిలేటివ్ మోషన్ అనేది ఉంది కదా. అప్పుడు మనం దీన్ని కైనమాటిక్ లింక్ అని పిలుస్తాము అండ్ దీన్ని కూడా కైనమాటిక్ లింక్ అని పిలుస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కైనమాటిక్ లింక్ యొక్క రిలేటివ్ మోషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ మెషిన్ యొక్క మెకానిజం మీద ఆధారపడి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పిస్టన్, క్రాంక్, కనెక్టింగ్ రాడ్. ఇవన్నీ కూడా మనకి కైనమాటిక్ లింక్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ మనం రిలేటివ్ మోషన్స్ అని అనుకుంటున్నాం కదా. ఈ రిలేటివ్ మోషన్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము అంటే ఈ లింక్ అనేది రిజిడ్గా ఉండొచ్చు, అంటే స్టేషనరీగా ఉండొచ్చు, లేదా మూమెంట్ అయి ఉండొచ్చు. కానీ మనం ఏదైతే ఎర్త్ మీద ఉందో దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకోలేము, దాన్ని మనం లింక్ అని పిలవలేమన్నమాట. ఓకే, ఇది కైనమాటిక్ లింక్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లింక్స్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఈ కైనమాటిక్ లింక్స్ చూసుకుంటే మెయిన్గా అవి 3 టైప్స్. ఒకటి రిజిడ్ లింక్, రెండోది ఫ్లెక్సిబుల్ లింక్, మూడోది ఫ్లూయిడ్ లింక్. ఓకే, ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి రిజిడ్ లింక్. దాని పేరులోనే ఉంది, రిజిడ్గా ఉంటుంది. ఏ రిజిడ్ లింక్ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ డిఫార్మేషన్ వైల్ ట్రాన్స్మిటింగ్ ది ఫోర్స్ ఆర్ మోషన్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కాన్స్టెంట్గా రిజిడ్గా ఉంది. ఓకే, రిజిడ్గా ఉంది కానీ మనకి ఇక్కడ ఏమైంది, ఆ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ రిజిడ్ లింక్ అంటే ఏంటి అంటే ఏదైనా లోడ్ దాని మీద వచ్చినప్పుడు లేదా దాని నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అది దానిలో డిఫార్మేషన్ అనేది రాకూడదు. ఓకే, కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇన్ ప్రాక్టికల్గా అంటే రియల్గా మనం చూసుకుంటే రిజిడ్ లింక్ అనేది ఉండదు. ఎందుకు అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఎంత రిజిడ్గా ఉన్నా సరే అందులో చిన్నదన్న డిఫార్మేషన్ ఉంటుంది. ఓకే, అందుకోసమే ఈ రిజిడ్ లింక్ అనేది మనకి థియరిటికల్గానే కానీ ప్రాక్టికల్గా అది లేదు. కానీ ఆ డిఫార్మేషన్ అనేది కొన్నిట్లో నెగ్లిజిబుల్. ఓకే, అందుకోసమే చాలా వరకు వాటిని రిజిడ్ లింక్ అని పిలుస్తారు, చూసారు కదా. బట్ డిఫార్మేషన్ ఆఫ్ ఏ పిస్టన్, క్రాంక్ అండ్ కనెక్టింగ్ రాడ్ ఆఫ్ ఏ రెసిప్రోకేటింగ్ ఇంజన్ షాఫ్ట్స్ అండ్ గేర్స్ కెన్ బి కన్సిడర్ యాజ్ రిజిడ్ లింక్స్. ఎందుకు అంటే అది చాలా చాలా మైన్యూడ్, నెగ్లిజిబుల్. అందుకోసమే వాటిని మనం రిజిడ్ లింక్స్ అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫ్లెక్సిబుల్ లింక్. ఏ ఫ్లెక్సిబుల్ లింక్ ఈజ్ వన్ విచ్ అండర్గోస్ అప్రిషియబుల్ డిఫార్మేషన్ వైల్ ట్రాన్స్మిటింగ్ ది ఫోర్స్ ఆర్ మోషన్. అంటే మనకి బెస్ట్ చెప్పాలి అంటే బెల్ట్ డ్రైవ్స్ లేదా చైన్ డ్రైవ్స్, రోప్స్, స్ప్రింగ్స్. అంటే మనం అప్లై చేసినప్పుడు అంటే పవర్ అనేది మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్మిట్ చేసినప్పుడు లేదా మోషన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డిఫార్మేషన్ అనేది అవుతుంది.
ఓకే. సో ఈ లింక్ చూసారు కదా, ఇది స్టిఫ్గా ఉంది, కానీ ఇక్కడ ఏమైంది, ఈ బెల్ట్ రూపంలో మనకి డిఫామ్ అయింది. ఓకే, గేర్ చూసినా ఏవైనా సరే మనకి చైన్ చూసినా డిఫామ్ అవుతాయి. సో అలాంటి లింక్స్ని మనం ఫ్లెక్సిబుల్ లింక్స్ అని పిలుస్తాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ ఫ్లెక్సిబుల్ లింక్ ఈజ్ వన్ విచ్ అండర్గోస్ అప్రిషియబుల్, అంటే మనకు కనిపించే డిఫార్మేషన్ ఉంటుంది. ఓకే, అప్రిషియబుల్ డిఫార్మేషన్ వైల్ ట్రాన్స్మిటింగ్ ది ఫోర్స్ ఆర్ మోషన్. ఓకే, నెక్స్ట్ ఫ్లూయిడ్ లింక్. సో ఫ్లూయిడ్ లింక్ అంటే ఏంటి అంటే మనకు ఆ పేరులోనే ఉంది, అది ఆ ఫోర్స్ అంతా కూడా ఫ్లూయిడ్తో ఆపరేట్ చేయబడుతుంది. ఏ ఫ్లూయిడ్ లింక్ ఈజ్ వన్ విచ్ ద capable of transmitting motion by its pressure or by compression of fluids like air కానీ లేదా ఆయిల్స్ కానీ ఇన్ ఏ ట్యూబ్ ఆర్ కంటైనర్. అంటే మనం ఏదైనా ఒక కంటైనర్లో కానీ ట్యూబ్లో కానీ మనం ఎయిర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే కంప్రెస్ చేసి కానీ లేదా ప్రెజరైజ్ చేసి కానీ అవతల బాడీని మనం మూవ్ చేస్తే, అంటే ఆ మోషన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తే ఒక దగ్గర నుంచి ఇంకొక దానికి, దాన్ని మనం ఫ్లూయిడ్ లింక్ అని పిలుస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం దీన్ని లిఫ్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాము, ఎక్స్టర్నల్గా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నాం బై క్రియేటింగ్ ఆయిల్ ఆర్ ఎయిర్. సో ఎప్పుడైతే ఈ పిస్టన్ ఇలా మూవ్ అయిందో, సో ఇదంతా కూడా ప్రెషరైజ్ అయ్యి ఇది మీదకి లిఫ్ట్ అవుతుంది. సో అది ఇక్కడున్న మోషన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, సో అదే మనకి ఫ్లూయిడ్ లింక్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వర్కింగ్ ఆఫ్ ఏ హైడ్రాలిక్ ప్రెస్, హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ లిఫ్ట్ అండ్ హైడ్రాలిక్ జాక్. సో ఇవి మెయిన్గా టైప్స్ ఆఫ్ కైనమాటిక్ లింక్స్. సో రిజిడ్ లింక్, ఫ్లెక్సిబుల్ లింక్ అండ్ ఫ్లూయిడ్ లింక్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ కైనమాటిక్ లింక్ అంటే ఏంటి అండ్ దాని యొక్క టైప్స్ గురించి. సో మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.